మంగళగిరి టౌన్ పరిసర ప్రాంతాలలో వాహనాలు నడిపేవారు తగిన పేపర్స్, లైసెన్స్ వగైరాలను దగ్గర పెట్టుకోవాలని టౌన్ ఎస్ఐ రవీంద్ర నాయక్ కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పాత బస్టాండ్ సిటీ కేబుల్ సెంటర్లో ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్లో వెహికల్ చెకింగ్ చేశాము. చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫైన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రీవియస్గా ఫైన్లు పడి పేమెంట్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైన్లు పేమెంట్ చేస్తాము. ఈరోజు 18 ఫైన్లు వేసాము. 22,300 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఫైన్లు కట్టడం జరిగింది. ఈ విధంగా ఈ ద్వారా ప్రజలను తెలియజేయడం కనుక ప్రజలందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తిరగాలని చెప్తున్నాము. అదేవిధంగా మైనర్లు ఎవరికి కూడా వెహికల్ ఇవ్వకూడదని చెప్తాము. అదేవిధంగా ఎవరైనా ప్రీవియస్గా ఫైన్లు పడి ఉంటే అప్పటికప్పుడు బండ్లు ఫైన్ పెండింగ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మన మంగళగిరి ప్రాంతంలో ఫైన్ పెండింగ్ లేకుండా ఉంటే ఆ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో ఎక్కువ పాయింట్స్తో తొలి 2 స్థానాల్లో ఏ జట్లు ఉన్నాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.